అందరికీ నమస్కారం. మీరు వినపోతున్న కథ అన్వేషణ. రచించిన వారు కోమలాదేవి గారు. ఐ లవ్, వీ లవ్, హీ లవ్స్ మీ, యూ లవ్ మీ, ఐ లవ్ యూ. కవిత టైప్ కొట్టి పారేస్తుంది. ఆమె వేళ్ళు చకచకా పనిచేస్తున్నాయి. మహావిద్వాంసుడు తన వీణలో లీనమైపోయినట్టు ఆమె అంత దీక్షగా టైప్ చేస్తుంది. 4-5 లైన్లు కొట్టి 2 చేతులు పైకెత్తింది. ఇన్స్ట్రక్టర్ రావటంతో నమస్కరిస్తూ పైకి లేచింది. ఏమ్మా, చాలా హుషారుగా ఉన్నావు? నేను పాస్ అయ్యానండి, అందుకని. ఓహో, గుడ్, కంగ్రాచ్యులేషన్స్. ఏంటి టైప్ చేస్తున్నావు అంటూ మెషిన్ పైన కనపడుతున్న పేపర్ని చూశాడు. అబ్బో, లవ్ మీద వ్యాసమా? కవిత సిగ్గుపడింది. వ్యాసం కాదండి, సంతోషం. అందుకని అక్కయ్యని కౌగిలించుకొని ఐ లవ్ యూ అంటూ ఇటొచ్చాను. మీరు లేరు, అదే కొడుతూ కూర్చున్నాను. మంచి పని చేశావు. లవ్, ప్రేమ, ఇది ఒక మంత్రం తల్లి. దాన్ని ఆ యంత్రంలో పెట్టేశావు. ఇంకేం పర్వాలేదు. BA డిగ్రీ చేతికొచ్చింది. BA డిగ్రీ, టైప్, షార్ట్ హ్యాండ్ అండ్ లవ్. వీటితో ఉద్యోగం చెయ్యి. నాన్నగారి కూతురు అనిపించుకో. థ్యాంక్స్ అండి అని చేతులు జోడిస్తుంటే కళ్ళు చెమ్మగిల్లాయి. ఇంటికి రాగానే అమ్మ భోజనం వడ్డించింది. ఆ పూట నెమ్మదిగా భోంచేసింది. తల్లి కూతురి ముఖంలో ఆనందాన్ని చూసి దాన్ని చూడటానికి భర్త లేడే అని బాధపడింది. అమ్మా, ఇవాళకి వదిలేసాయి. రేపటి నుంచి పని కోసం తిరగటం ప్రారంభిస్తాను, సరేనా? అక్కర్లేదమ్మా, నవ్వేసింది అమ్మ. అదేంటి, నేను పని చేయొద్దా? ఆశ్చర్యంగా అడిగింది కవిత. ఆమె జవాబు చెప్పకుండానే వెళ్ళిపోయింది. మూల ఉన్న పెట్టె దించి అట్టడుగు పెట్టెలో ఉన్న ఒక కవర్ని తీసుకొచ్చి కవిత చేతిలో పెట్టింది. దీని అవసరం మీ అన్నకి తగల్లేదు. ఈ అడ్రస్కి వెళ్ళి కంపెనీ యజమాని వీరప్రసాదరావు గారికి చూపించు. ఒకవేళ ఉద్యోగం దొరకొచ్చు. ఎప్పుడో మీ నాన్నగారిచ్చారు. మీ నాన్నగారు బ్రతికుండగా దీని అవసరం రాలేదు. నీకోసం ఏమైనా పనికొస్తుందేమోనని ఉంచమన్నారు. ఏముంది ఇందులో? కవిత దాన్ని అందుకొని ఆశ్చర్యంగా అడిగింది. తెలీదు, మీ నాన్నగారు చెప్పలేదు. ఒక చిన్న అబద్ధం ఆడేసింది అమ్మ. స్వింగ్ డోర్ చప్పుడు చేయకుండా తెరుచుకుంది. ప్యూన్ విని వినపడనట్టు లోపలికెళ్ళమ్మా అన్నాడు. కవిత లోపలికి వెళ్ళింది. విశాలమైన ఆ గదిలో అన్ని ఖరీదైన వస్తువులే ఉన్నాయి. ఒక మూలగా పెద్ద బీరువా ఉంది. టేబుల్ ముందు ఒత్తుగా ఫోమ్ కుషన్స్ వేసిన చైర్స్ 4-5 ఉన్నాయి. అవతలి వైపు ఒక రివాల్వింగ్ చైర్ ఉంది. అందులో ఎవరూ లేరు. కవిత తన బ్యాగ్ని హృదయానికి అదిమిపెట్టి చుట్టూరా గమనించి చూస్తోంది. ఒకవైపు గోడకి పెద్ద పెయింటింగ్ వేలాడుతోంది. ఆమె దాని దగ్గరికి వెళ్ళి పరీక్షగా చూసింది. అది బ్రష్తో వేసింది కాదు, ఒక పలుచని చాక్తో వేసింది. దగ్గరగా చూస్తే అంతా రంగురంగు ముద్దలే. కానీ కాస్త దూరంగా నిల్చొని చూస్తే అబ్బా, అంతా తడితడి. గోడల మీద నీటి బిందువులు, నేల మీద పల్చగా జారుతున్న నీరు. చూస్తుంటే అంతా తేమ తేమగా ఉంది. వేసవిలో దీని దగ్గర నిల్చుంటే ఎంత హాయి. ఆమె దగ్గరగా వెళ్ళి చూసింది. మాలిండ్రు అనుంది. అది ఫారిన్లో ఒక షాపింగ్ సెంటర్ దృశ్యం. ఒక అతని గొంతు వినిపించింది. ఆమె చటుక్కున వెనక్కి తిరిగి చూసింది. అతను రివాల్వింగ్ చైర్లో కూర్చుంటున్నాడు కనుక అతనే బాస్ అన్నమాట. తను వెంటనే నమస్కరించింది. అతను తలాడిస్తూ ఆమెని గమనిస్తూ ఉన్నాడు. ఆమెది అందరినీ ఆకర్షించే మొహం. ఆమె ప్రత్యేకమైన శ్రద్ధేమీ తీసుకోలేదు. కానీ వెంట్రుకల్ని మెలిపెట్టి తల మీద ఎత్తుగా వేసుకున్న ముడి వల్ల ఆమెని క్లాసిక్ బ్యూటీగా మార్చివేసింది. ఒత్తుగా ఉన్న కనురెప్పల మాటున దాగి ఉన్న కళ్ళు అతి చురుగ్గా ఉన్నట్లు కనపడుతున్నాయి. ఎవరీమే, ఎందుకొచ్చింది? ఆలోచిస్తూ కూర్చోండి అన్నాడతను. కవిత వెళ్ళి కుర్చీలో కూర్చొని బ్యాగ్ తెరిచి ఒక పొడవైన కవర్ తీసి, సార్, పని కోసం వచ్చాను అంటూ అతనికి అందించింది. వేకెన్సీ లేదని మీకెవరూ చెప్పలేదా? బయట బోర్డు చూడలేదా? సీరియస్గా అన్నాడతను. అయ్యో, చూడలేదు. ఒకవేళ చూసినా సరే మిమ్మల్ని ఒకసారి కలుసుకోవటానికి వచ్చేదాన్ని. ఓహో, మిమ్మల్ని చూసినా సరే వేకెన్సీ లేదనే చెప్తాను. కవిత కళ్ళల్లో బాధ కనిపించింది. కళ్ళు రెపరెపలాడిస్తూ మొహం పక్కకి తిప్పుకుంది. ఆమె ఉద్వేగాన్ని అణుచుకుంటున్నట్టు తన్ని చూస్తేనే తెలుస్తుంది.
తన్ని తాను నిభాయించుకుంటూ ప్రశాంతంగా అంది. నేను ఆ ఉద్దేశంతో రాలేదు. ప్లీజ్, దయచేసి ఎదుటి మనిషిని అంత చులకనగా చూడకండి, అంతగా తప్పంచనా వేయకండి. ఎవరీమే నాతో అంత ధైర్యంగా మాట్లాడుతోంది? కనుబొమ్మలు ముడుస్తూ అతను మనసులోనే అనుకున్నాడు. చూడండి, నాది ప్రీషియస్ టైం. ఎందుకొచ్చారో? సార్, టైం ప్రీషియస్ కాందెవరికి? మీకు విజయశేఖరం గారు తెలుసనుకుంటా. కవిత అతన్ని కళ్ళల్లోకి చూస్తూ అడిగింది. విజయశేఖరం గారంటే ఇక్కడ పిఏగా పనిచేస్తూ హార్ట్ అటాక్. ఆ, అవునండి, అవును, వారే మా నాన్నగారు. కవిత అతని మాటని మధ్యలోనే ఆపేస్తూ అంది. ఓహ్, ఐఎమ్ సారీ. ఇక్కడ 25 సంవత్సరాలు పనిచేశారట. పాపం, ఏమైనా కంపెనీ వాళ్ళు డబ్బు ఇవ్వాల్సిందా? సారీ, అదేం లేదు, అంతా ఇచ్చేశారు. అయితే ఏంటి? అర్థం కానట్టు ప్రశ్నించాడతను. నాన్నగారు బ్రతుకున్నప్పుడు వారి కోసం చేసిన ఖర్చు కంటే ఆయన పోయిన తర్వాత చేసిన ఖర్చే ఎక్కువైంది. అమ్మ నా సమయంలో ఆపలేకపోయాము. అన్నయ్య అన్నీ జరిపించాడు. మిగిలిన 2,000 తీసుకెళ్ళిపోయాడు. గుంటూరులో ఉద్యోగం చేస్తున్నాడు. మా పెద్దక్క 2 పిల్లలతో మా దగ్గరే ఉంది. ఎలిమెంటరీ స్కూల్లో టీచర్ పనిచేస్తూ నన్ను చదివించింది. మా నాన్నగారు పోయిన ఈ 5 ఏళ్లకు నాకు డిగ్రీ వచ్చింది. టైప్ షార్ట్ హ్యాండ్ పాస్ అయ్యాను. మీరెక్కడైనా పనిప్పించగలిగితే సర్వదా కృతజ్ఞురాల్ని. అతను ఆలోచిస్తూనే ఉన్నాడు. ఆమె కథ అతని హృదయాన్ని కరిగించలేదు, కానీ ఆమె రూపం అతని మతి పోగొడుతుంది. ఆమె మాటలు వింటున్నాడో లేదో కానీ తన్ని చూస్తూనే కూర్చున్నాడు. కవిత ఇబ్బందిగా చూసింది. ఏంటితను ఎలా చూస్తున్నాడే? వింతగా మాట్లాడేంటి? మనసులోనే అనుకుంటూ, సార్, ప్రయత్నించగలరా అని గట్టిగా అడిగింది. ఏంటి? అతను ఆశ్చర్యంగా అన్నాడు. అదే సార్, నాకు పని 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 కావాలి. చెప్పండి, ఏ పని చేయగలరు? ఏ పని చెప్పినా చేస్తాను. అతను ఆలోచిస్తూనే ఉన్నాడు. తన కంపెనీ మొత్తాన్ని మనసులోనే ఒకసారి ఊహించాడు. ఎక్కడా ఖాళీ లేదు. కానీ ఆమెని కూడా అంత తొందరగా పంపించడం తనకిష్టం లేదు. సార్, నిజానికి ఇక్కడ మీ నాన్నగారు ఉంటారన్న ఆశతో వచ్చాను, నిరాశగా అంది. ఎందుకని? నాతో పని జరగదా? నేను పనివ్వలేనా? అతను చిరుకోపంగా అన్నాడు. అది కాదు సార్. మా నాన్నగారు ఎంత నమ్మకంగా పనిచేశారో, కంపెనీ ఉన్నతి కోసం ఎంతగా శ్రమించారో మీ నాన్నగారికి బాగా తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో నేను పని కోసం రాగానే మా నాన్నగారి పైనున్న అభిమానంతో అయినా ఇంకెక్కడైనా పనిప్పించేవారు కదా. వారిని ఒక్కసారి కలుసుకోవటానికి వీలవుతుందా? అతను చిన్నగా నవ్వుకున్నాడు. తమ కింద పనిచేసే వారి మీద యజమానికి అంత ఆపేక్ష, అభిమానం ఉంటుందా? మీరు పాతకాలం నాటి మనుషులు. జీతానికైనా పనిచేసేవారు. ఆయన జీతం ఇచ్చి పని చేయించుకున్నారు. ఆయన పోయారు. గ్రాట్యుటీ అవి కలిపి న్యాయంగా డబ్బు ఇచ్చేశారు కదా. ఇంకా ఈ కంపెనీకి ఆయనకి సంబంధం ఏముంది? ఆయన కూతురికి పనిచ్చి తీరాలని ఎక్కడైనా ఉందా? మీరు చెప్పింది నిజమే. ఎక్కడ రాతలు కానీ అగ్రిమెంట్లు కానీ లేవు. కానీ సార్, విన్నారో లేదో, సెంటిమెంట్స్ అనేవి మనసులో ఉంటాయి. వాటిని ఎవరూ ఏ శక్తి తుడిచివేయలేరు. మీ నాన్నగారికి కూడా అలాంటి సెంటిమెంట్ ఉంటే నన్ను తప్పకుండా ఉట్టి చేతులతో పంపరు. మీరన్నట్లు నేను పాతకాలం మనిషిని అయ్యుండొచ్చు. మీరే ఇప్పుడిప్పుడు కళ్ళు తెరుస్తున్నారు ఈ అధునాతన యుగంలోనే. కవిత మాటలు వినపడిన వ్యంగ్యానికి అతని కనుపొమ్మలు ముడిపడ్డాయి. కోపంగా చూశాడు. ఏంటి, ఈమెకి భయం లేదా? ఇంత ఫ్రీగా మాట్లాడుతుంది. నేను ఈ కంపెనీ ఓనర్నని తెలిసే ఇంత ధైర్యంగా మాట్లాడుతుందా? తనలో తనే అనుకుంటూ గబాగబా ఏదో రాశాడు. బెల్ నొక్కాడు. ప్యూన్ లోపలికి రాగానే, మేడంని ఇంటికి తీసుకెళ్లి దించిరా. ఈ పేపర్ నాన్నగారికి ఇవ్వు. ఇక నీతో నాకు పని లేదు అన్నట్టు ఒక ఫైల్ తెరిచాడు. సార్, వెళ్ళకముందు మీకొకటి చూపించాలి. ప్రస్తుతం ఓనర్ మీరే కదా. ఈ ఉత్తరం మీరే మొదట చూస్తే బాగుంటుంది. ప్యూన్ మెల్లిగా వెళ్ళిపోయాడు. ఆమె సీల్ చేసిన కవర్ని అందించింది. అతను ఆశ్చర్యంతో చూశాడు. కవర్ చాలా పాతది. పాత వాసన వస్తుంది. దానిమీద తేదీ చూశాడు. 1955 అనుంది. అటు ఇటు తిప్పి ఆమె వైపు చూశాడు. కవిత కూడా ఆత్రంగా చూస్తోంది.
ఇందులో ఏముందో మీకు తెలీదా అడిగాడు అతను. లేదండి, ఎప్పుడో దీన్ని నాన్నగారు అమ్మకిచ్చారట. అన్నయ్యకి కానీ నాకు కానీ ఉద్యోగం కావాల్సి వస్తే ఈ కవర్ మీకు చూపించమని చెప్పారట. అన్నయ్యకి వాళ్ళ మామగారు పనిచ్చారు, దీని అవసరం నాకు తగిలింది. నిజానికి దాంట్లో ఏముందో చూడాలని నాకు ఆత్రంగా ఉంది. అతను దాన్ని చేత్తోనే తడిమాడు. కొంపతీసి బాంబు గట్రా ఉండదు కదా. ఆహా, ఇది బరువుగా లేదు, 1-2 కాగితాలుండొచ్చు అనుకుంటూ ఎన్వెలప్ ఓపెనర్తో కవర్ చింపాడు. 2 వేరు కాగితాలున్నాయి. ఒకటి చూశాడు, అది ఉత్తరం. రెండోది చూశాడు, అంతే. అతని కనుబొమ్మలు ఆశ్చర్యంతో వంగాయి. దాన్ని పరీక్షగా చూస్తూ ఉంటే కవిత ఆత్రాన్ని ఆపుకోలేకపోయింది. ఏముంది సార్ అంటూ ముందుకు వంగింది. ఆమె వైపు చాలా చిరాగ్గా చూశాడు. దాన్ని ఆమెకి కనపడేలా పట్టుకొని, ఇదేంటో మీకు తెలుసా? కవిత దాన్ని చూడగానే నిరాశపడిపోయింది. అందులో ఉన్నది కేవలం ఒక డ్రాయింగ్. ఇదేదో ట్రేస్ చేసిన డ్రాయింగే అంటూ కాస్త ముందుకు వంగుని పరీక్షగా చూసింది. దీన్ని బ్లూ ప్రింట్ అంటారు అన్నాడు అతను. దాన్ని తన వైపు తిప్పుకున్నాడు. సార్, ఉత్తరం చదవండి అంటూ ఆగింది. అతను ఉత్తరం అందుకున్నాడు. అది అతని తండ్రిని సంబోధిస్తూ రాసిన లేఖ. ఈ బ్లూ ప్రింట్ మీరు అతి జాగ్రత్తగా ఫైల్లో పెట్టుకున్నారు. ఈ మిషన్కి సంబంధించిన విషయాన్ని, ఈ బ్లూ ప్రింట్ని ఎవరికైనా ఇస్తే ఈ పాటికి ఎంతో ఉన్నత స్థితిలో ఉండేవాడిని. అప్పటికి కంపెనీ ఇంకా తప్పటడుగులు వేస్తుంది. మీరప్పుడే ఈ మిషన్ ప్లాన్ వేశారు. అది తయారైనప్పుడు బాగా పనిచేసింది. ఈ బ్లూ ప్రింట్ని అతి జాగ్రత్తగా మీరింట్లో ఉన్న సేఫ్లో పెట్టుకునేవారు. కానీ ఆ రోజు వర్క్షాప్కి తీసుకొచ్చారు. వర్కర్స్తో మీటింగ్ జరిపారు. ఆ తర్వాత దాన్ని మీ రూమ్లో పెట్టి ఇంటికెళ్ళినప్పుడు మర్చిపోయి వెళ్ళారు. పోనీ ఆఫీస్ సేఫ్లోనైనా పెట్టలేదు. అప్పుడు నాకు 41 సంవత్సరాలు. జీతం 144 రూపాయల ఆధారం తప్ప ఏమీ లేనివాడిని. నా తల్లిదండ్రులకి వయసు అయిపోయింది. వయసు వల్ల వచ్చే అనారోగ్య బాధలు వాళ్ళకుండేవి. నా భార్యకి మాత్రం ఏదో ఒక అనారోగ్యం ఉండేది. పెద్దవాడు తుంటరి వెధవ, ఒక రౌడీ అనుకోవచ్చు. తర్వాత ఆడపిల్ల. నా జీతం ఎంత పెరిగినా మహా అంటే 200 కావచ్చు. కానీ ఈ 200లో మేము 6గురం, ఇంకా పుట్టబోయే పిల్లలు, వారి పెళ్ళిళ్ళు, ఇలాంటివన్నీ పెట్టుకుని జీవించగలమా? ఎంతో కష్టంతో రోజులు గడుపుకొస్తున్నాను. నా ఆర్థిక పరిస్థితి ఇలా ఉన్నప్పుడు నా కళ్ళు ఈ అతి జాగ్రత్తగా దాచుకున్న సీక్రెట్ ఫైల్ మీద పడింది. దాన్ని చూడగానే గుర్తించాను. దాన్ని తీసుకొని అమ్ముకోవచ్చు. ఈ కష్టాలన్నీ తీరిపోతాయి. కానీ నా అంతరాత్మ ఒప్పుకోలేదు. నేను అంత నీచానికి దిగజారలేదు. అప్పుడు నాకు ఒక ఆలోచన తట్టింది. నాకు ఇటువంటి అవకాశం వచ్చినప్పుడు కూడా వినియోగించుకోకుండా నమ్మకద్రోహిని కాదు అని నిరూపించుకోవటానికి గబగబా ఆ డ్రాయింగ్ వేశాను. దాన్ని తీసుకుని ఫైల్ని అక్కడే ఉంచి ఇంటికి వెళ్ళిపోయాను. విజయశేఖరం, 55. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా, ఉద్యోగాన్వేషణలో ఉన్నా ఇది పనికొస్తుంది. కవిత చిన్నది. ఆమెకి ఇది చాలా లాభదాయకం కావచ్చు. అబ్బాయి ఇల్లరికంలో అక్కడే ఉన్నాడు. పెద్దమ్మాయి భర్త పోయాడు. హయ్యర్ గ్రేడ్ ట్రైనింగ్ అయింది. కవిత చురుకైంది. ఆమె మీదే కుటుంబ భారం పడితే తమరు దయతో చిన్న ఉద్యోగం ఇచ్చి ఆదుకోగలరని ఆశిస్తున్నాను. విజయశేఖరం, 72. ఆఖరి 3 పేరాలు వేరే ఇంకుతో ఉన్నాయి. రెంటికి మధ్య 17 సంవత్సరాలు దొర్లిపోయాయి. ఆ ఉత్తరాన్ని కవితకు చూపించకుండా మడత పెట్టి రెండింటినీ కవర్లో పెట్టాడు. అతని మొహంలో అంతకు ముందున్న నిర్లక్ష్య భావం లేదు. కవిత ఆందోళనతో చూస్తుంది. కానీ అతడు వెనక్కి వాలి దీర్ఘాలోచనలో ఉండిపోయాడు. పిఏ లోపలికి రావటంతో అతను కళ్ళు తెరిచి అతని దగ్గరున్న కాగితాలు అందుకున్నాడు. ఇవి పోస్ట్లో వచ్చిన లెటర్స్ సార్, ఒకసారి చూడండి అంటూ అక్కడ పెట్టాడు. అందులో 2 చెక్కులున్నాయి. ఒకటి 54,000కి, మరొకటి 24,000కి. ఇంకా కొన్ని ఆర్డర్లున్నాయి. వాటన్నిటినీ చూసే ఓపిక అతనికి లేదు. కానీ ఆ 2 చెక్కులు ఆనాడే కానీ ఆ విజయశేఖరం దీన్ని నమ్ముకునుంటే తాము ఆనాడే దివాలా తీసుండేవారు. అతనికి తెలుసు ఇటువంటి వాటిల్లో ఎంత పోటీ ఉంటుందో. తన తండ్రి బ్రిలియంట్ బ్రెయిన్తో పెట్టిన కంపెనీ ఇది. ఎంతోమంది పిఏలని, ఇంజనీర్లని పట్టుకొని డబ్బు ఆశ చూపించి రహస్యాల కోసం ప్రాకులాడుతూ ఉంటారు. అందులోనూ పేటెంట్ రిజిస్ట్రేషన్ చేయకముందు దీని కాపీ బయటికి వెళ్ళిపోతే సొంతదారుడు చేసేదేం లేదు.
ఆ రోజు నాన్న ఏదో ఎగ్జైట్మెంట్లో ఉండుంటారు. అందుకనే అలా వదిలిపెట్టేసి వెళ్ళారు. ఆ తర్వాత కదా నాన్నని అడగాలి. నాకు అర్జెంటు పనుంది. జవాబులు టైప్ చేసి ఉంచండి. మిగిలినవి నేను చూసుకుంటాను. పిఏ ఉత్తరాల కట్ట తీసుకొని ఒకసారి కవితకేసి వింతగా చూసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిన పిఏ వైపు తదేకంగా చూశాడతను. స్వింగ్ డోర్ మూసుకుంది. అతను అక్కడ లేడు. అయినా సరే అతను చూస్తూనే ఉన్నాడు. ఏంటి సార్, ఏం జరిగింది? అలా చూస్తున్నారెందుకు? అడిగింది కవిత. అతను ఆమె కేసి చూశాడు. ఈ పియ్య ఎలాంటి వాడా అని ఆలోచిస్తున్నాను. ఎంత నిజాయితీ ఉంది, ఎంత ప్రభుభక్తి ఉంది. సరే కానీ మీరు సాయంత్రం 4 గంటలకి రండి. అప్పుడు ఏదైనా సహాయం చేయగలను. కవిత నమస్కరించి అక్కడి నుండి లేచింది. మరి ఆ కవరు అని నాంచుతూ అంది. అది మీకు అవసరం లేదు. ఇప్పటి నుంచి నా దగ్గరే ఉంటుంది. కవిత చెప్పగానే వెళ్ళిపోయింది. వెనక్కి తిరిగి చూస్తుందన్న ఆశతో చూశాడు. కానీ ఆమె చూడలేదు. వెంటనే ఇంటికి వెళ్ళాడతను. కొడుకు ఆ సమయానికి రావటం తల్లికి, తండ్రికి, తాతగారికి ఆశ్చర్యంగా అనిపించింది. అతనికి 2 చెల్లెళ్ళు, ఒక తమ్ముడు ఉన్నారు. వాళ్ళు కూడా అతని చుట్టూ చేరి ఏం జరిగింది అంటూ గోల చేశారు. తండ్రిని లోపలికి తీసుకెళ్లి ఆ కవర్ అందించి కూర్చున్నాడు. ఆయన చదువుకున్నాడు. అందులోని విషయం ఎంత సీరియస్సో అతని చేతులు కంపించటంలో తెలుస్తుంది. ఆ తర్వాత ఆ బ్లూ ప్రింట్ డ్రాయింగ్ కేసి తదేకంగా చూశాడు. ఇది నీకెలా వచ్చింది? అందులో రాసున్నట్టు కవిత వచ్చింది ఉద్యోగం కోసం. ఓ, ఇప్పుడెక్కడుంది? అడిగాడు తండ్రి. విషయమంతా చెప్పాడతను. అజయ్, నా సలహా కోసం వచ్చావా? దీని విలువ నీకు తెలీదు అన్నాడు మందలింపుగా. నాన్న, మీ సలహా కోసం రాలేదు. ఆ తర్వాత కథ ఏం జరిగిందని విందామని వచ్చాను. మీరు వెళ్ళినప్పుడు ఆ ఫైల్ ఎక్కడుంది? ఏం చేశారు? అప్పుడు కొన్ని గంటల తర్వాత గుర్తొచ్చింది. శేఖరం గారి పని సక్రమంగా, బాధ్యతాయుతంగా చేస్తున్నా సరే అతనిలో ఏంటో ఉత్సాహం ఉండేది కాదు. మౌనంగా తన పని తాను చేసుకుపోయేవాడు. ఒక విషయాన్ని గురించి తర్కించి దానికి మార్పులు చేర్పులు చేసి అందరూ ఓకే అన్న తర్వాత మెల్లగా లేచి దానిలోని లోపాన్ని సావకాశంగా చెప్పేవాడు. అది మాకెవ్వరికీ కూడా, ముఖ్యంగా నాకు నచ్చేది కాదు. ఆ అనుమానం మాకు రాదు, అతనికి వస్తుంది. ఆ కోణంలో ఆలోచించి కొత్త తీర్మానం చేయాల్సి వచ్చేది. ఇదంతా ఆలోచిస్తుంటే శేఖరం గంభీరత చాటున తన అసలు గుణం దాచుకుంటున్నాడేమో. ఆ గంభీరత అన్న పరదా తొలగిస్తే అతను లౌక్యానికి లొంగిపోయే మనిషి అనుకున్నాను. గబగబా వర్క్ షాపుకి వెళ్ళాను. అప్పుడది ఆ సందులో ఉండేది. ఈ బిల్డింగ్ కట్టలేదు. వెళ్ళి తలుపు తీసి చూశాను. ఫైల్ అక్కడే ఉంది. పేపర్స్ అన్నీ ఉన్నాయి. వెంటనే ఇంటికి తీసుకొచ్చాను. మరుసటి రోజు ఆ ఫైల్ సంగతి చెప్పి ఎందుకంత అజాగ్రత్తగా పెట్టానని అడుగుతాడేమో అనుకున్నాను. కానీ అతను మామూలుగా ప్రవర్తించాడు. తండ్రి చెప్పిందంతా విని ఆ తర్వాత జీతం పెంచమని అడిగాడా? లేదు. అందరూ అడగటం ప్రారంభిస్తారని, అదొక దురలవాటు అవుతుందని చిన్న ఉపన్యాసం ఇచ్చాను. అవునా? అతని జీతం సరిపోవట్లేదు. ఏం చేశాడు మరి? అజయ్ అన్నాడు. ఏమో, అందరూ ఏం చేస్తారు? ఏదైనా ఆస్తి అమ్ముకున్నాడేమో. పాపం. అవును, పాపం. ఇప్పుడు ఫీల్ అవుతున్నాం. ఒక్కసారైనా మీకు హింట్ ఇచ్చాడా? అజయ్ ఆశ్చర్యంగా అడిగాడు. లేదు. అందుకే ఈ ఉత్తరాన్ని చూడగానే ఆశ్చర్యం వేసింది. నాకు అనుమానమే లేకపోయింది. ఓకే నాన్న. ఇప్పుడు నా పియ్య ఎలాంటివాడు? మంచివాడని అనుకుందాం. మనిషి మీద నమ్మకం ఉండాలి బాబు. సరే, కవితని సాయంత్రం రమ్మన్నాను. మంచి పనిలో పెట్టాలి. ఏం చెయ్యాలనుకుంటున్నావు? తండ్రి అడిగాడు. అతను మాట్లాడలేదు. 1 నిమిషం తండ్రి కేసి చూసి అక్కడి నుండి లేచి వెళ్ళిపోయాడు. కొంతసేపటికి కారు వెళ్ళిపోతున్న శబ్దం వచ్చింది. ఏంటి బాబు అది అంటూ అజయ్ తాతయ్య కొడుకుని అడిగాడు. అతను మాట్లాడలేదు. ఆ 2 కాగితాలు తీసి అందించాడు. అది చదివి అతను కూడా విస్తుపోయాడు. ఆ కాలం మనిషి కాబట్టి న్యాయానికి కట్టుబడి అంత గొప్పగా ప్రవర్తించాడు. పాపం, ఆ అమ్మాయికి ఏదైనా దారి చూపించండి. అదే నాన్నగారు, అందుకే వాడెళ్ళాడు. చాలాసేపు ఇద్దరూ మౌనంగా కూర్చుండిపోయారు. అజయ్ వెళ్ళి రూంలో కూర్చున్నాడు. ఏం చెయ్యాలో ఆలోచిస్తున్నాడు. పిఏ రాసిన ఉత్తరాల మీద సంతకాల కోసం వచ్చాడు. అవన్నీ ఇక్కడ పెట్టండి. మీకు విజయశేఖరం గారు తెలుసా? అజయ్ పిఏని అడిగాడు.
నేను పనిలో చేరిన 2 ఏళ్లకి వారు పోయారండి. బాగా తెలుసు. పియ్యి అన్నాడు. వారి కూతురు పని కోసం వచ్చింది. వాళ్ళ నాన్నగారు 20 సంవత్సరాలు పనిచేశారు. ఆమెకి తప్పక ఏదో పని కల్పించాలి. ఆమెకి మీరు మీ పని విధానం అంతా నేర్పించండి. తర్వాత చూసుకుందాం అన్నాడు అజయ్. అలాగే సార్ అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు పిఏ. సరిగ్గా 4 గంటలకి గడియారంలో 4 గంటలు కొట్టుకున్నట్టు శబ్దం వినిపించింది. ప్యూన్ వచ్చి కవిత వచ్చిందని చెప్పాడు. ఆ మాట వింటూనే అజయ్కి హుషారొచ్చింది. రమ్మని చెప్పు అన్నాడు అజయ్. కవిత లోపలికొచ్చి నమస్కరించి అలానే నిల్చుంది. వస్త్రధారణలో కానీ ముడిలో కానీ ఏ మార్పు లేదు. కానీ ముఖం బాగా అలసిపోయింది. సరిగ్గా టైంకొచ్చారు. అవును సార్, టైమ్ ఈజ్ ప్రీషియస్ అన్నారు కదా. నాకంటే దాని విలువ ఇంకెవరికి తెలుసు. మీరు 4 గంటలకు రమ్మన్నారు. కూర్చోండి. అతను కుర్చీ చూపించాడు. ప్రస్తుతం ఇక్కడ ఖాళీ లేవు. ఆ మాట వినటంతోనే కవిత ముఖం విషాదమైంది. ఆగండి, కంగారు పడకండి. మీకోసం ఓ చిన్న పని కల్పించాను. మా పిఏ దగ్గర పని నేర్చుకోండి. ఆ తర్వాత అతన్ని వేరే దగ్గరికి పంపిస్తాను. కవిత ముఖం ఒక్కసారి ఆనందంతో వెలిగిపోయింది. ఆమె హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది. ఆమె కళ్ళలోని తడిని చూసి అజయ్ కళ్ళు తప్పించేశాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. 2 చేతులు జోడించి చాలా సంతోషంగా చెప్పింది కవిత. మీ నాన్నగారిలా నాకు మీరు పిఏగా ఉండాలి. మన కంపెనీ ఉన్నతికి తోడ్పడాలి అంటూ ఆమె తండ్రి రాసిన ఉత్తరంలోని విషయాన్ని కవితకి చెప్పాడు. కవిత ఆశ్చర్యంతో వింది. నాన్నగారు అలా చేశారంటే నాకు ఆశ్చర్యంగా లేదు. ఆయనది గొప్ప వ్యక్తిత్వం. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొన్నారు. వారికున్న ధీరత, నిబ్బరం, అంకుటిత దీక్ష మాకెవ్వరికీ రాలేదు. న్యాయానికి కట్టుబడి ఉండటమే జీవితాశయంలా ఉండేది. నిజానికి అన్నయ్య వల్ల ఎన్నో సమస్యలు, కలతలు వచ్చాయి. కేవలం ఒక్క అన్నయ్య విషయంలోనే వారు ఓడిపోయారు. అక్కయ్య మా నాన్నగారి లాంటిది. ఉద్రేకంతో చెప్పుకుంటూ పోతూ ఒకసారి అతని వైపు చూసింది. అజయ్ ఆమె మాటలు వింటున్నాడో లేదో కానీ ఆమెని కనురెప్ప వేయకుండా అలానే చూస్తూ ఉండిపోయాడు. అప్పుడు గుర్తొచ్చింది ఆమె అతని కింద పని చేయాలని. సారీ సార్ అంటూ సిగ్గుపడి తల దించుకుంది. మీకు జీతం ఎంత ఇస్తే బాగుంటుంది అన్నాడు అజయ్. నన్ను అడుగుతున్నారా? నేను ఎక్కువ అడిగితే? అడగరులేండి, మీరు విజయశేఖరం గారి కూతురు కదా. అప్పటికి కవిత నవ్వేసింది. ఆ నవ్వు చల్లగా హాయిగా ఉంది. ఆమె ముఖంలోని అలసటని తుడిచివేస్తూ ప్రశాంతత వచ్చింది. వంకపెట్టని పలువరుస తలుక్కుమంది. మనసు నిర్మలంగా ఉంటేనే అంత స్వచ్ఛంగా నవ్వగలరేమో. మీరు ముందే జాగ్రత్త పడుతున్నారు. ఇంకా పని నేర్చుకునే స్టేజ్లోనే ఉన్నాను. మా ఇల్లు చాలా దూరం లేదు. 150 ఇస్తే చాలు సార్. కవిత చెప్పింది వినగానే అజయ్ చిన్నగా నవ్వుకున్నాడు. ఓకే, రేపటి నుండి రండి. కవిత నమస్కరించి అక్కడి నుండి వెళ్ళిపోయింది. కవితకి తన పాదాలు నేలని తాకుతున్నట్టు లేదు. హృదయం పువ్వులా తేలిపోతుంది. నాన్నగారు పోయిన తర్వాత ఇంత సంతోషంగా ఏనాడు ఫీల్ అవ్వలేదు. ఇదంతా వారి చలువ అనుకుంది కవిత. అజయ్ అలా వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. అజయ్ ఎప్పుడు బిజీగా ఉండి పనితో సతమతమయ్యేవాడు. కానీ ఈరోజు తీరిగ్గా ఉన్నట్టు ఫీల్ అయ్యాడు. సెంటిమెంట్స్ మాట అలా ఉంచితే ఈరోజు చాలా ఎమోషనల్గా ఉన్నాడు. అసంపూర్తిగా ఉన్నట్లున్న భావన ఈనాడు లేదు. తన అన్వేషణ పూర్తయినట్లుగా ఉంది. ఒకరోజు నా మనసులో మాట తన ముందుంచాలి. కానీ ఎప్పుడు, ఎలా? అందమైన ఊహల్లో తేలిపోతుంది మనసు. అంతలోనే ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. ఆమెని రేపటి నుంచి పనిలోకొచ్చి పని నేర్చుకోమన్నాడు. ఏదో ఒకరోజు వాళ్ళందరికీ ఓనర్ అవుతుంది. ఇదెంతవరకు కరెక్ట్గా ఉంటుంది? వాళ్ళ దృష్టిలో ఆమెకి ఎటువంటి స్థానం ఉంటుంది? ఆ రాత్రి చాలాసేపు ఆలోచించాడు. కవితని అందరూ చూస్తారు. ఆమెలోని అందాన్ని, ఆమె ప్రతి కదలికని పిచ్చిగా చూస్తారు. వాళ్ళ మాటల్లో ముఖ్యాంశమైపోతుంది. ఆమెకింకా పెళ్లి కాలేదు. తమలో ఒకరిది కాబట్టి ఆమెని పొందటం చాలా సులభం. పెళ్లి కానివాడు ఆమెని పెళ్లాడాలని చూస్తాడు. పెళ్ళైనవాడు హాబగా వెర్రిగా చూస్తాడు. లేదు, కవితని అందరి ముందు అలా ఎదుట వదల్లేను. నా కవితని వేరెవరికి దక్కనివ్వను. రేపే ఆమెకి నా ప్రేమను చెప్పేస్తే, లేదంటే ఆమెని నేను చేసుకోబోతున్నట్టు ప్యూన్ రంగయ్యకి చెప్తే చాలు.
ఆల్ ఇండియా రేడియోలో ప్రచారం చేసేస్తాడు. కానీ ఆమెకి తెలియకుండా ఈ మార్గం చేయటం మంచిది కాదు. తనకు ఆ విషయం తెలిస్తే తన అభిప్రాయం తెలుసుకోకుండా ఇలా చేశానని బాధపడటమే కాదు, నన్ను క్షమించదు కూడా. అమ్మో, ఆ శిక్షని భరించటం నా వల్ల కాదు. పోనీ ఆమెకి ఏ బావ ఉన్నాడా? అసలు ఈ బావలకున్న రైట్స్ అన్నిటినీ తీసేయాలి. లేకపోతే ఎవరినైనా ప్రేమించిందేమో, లేకపోతే పెళ్ళి కుదిరిపోయిందేమో. ఎన్ని లేవు. అజయ్ అశాంతితో ఆ రాత్రంతా గడిపాడు. ఎటూ తేల్చుకోలేక నెల రోజులు గడిపేశాడు. అతని కోపం, చిరాకు, విసుగు, అసహనం ఇవన్నీ చూసి ఇంట్లో మిగతా వాళ్ళు 5గురు ఆశ్చర్యపోయారు. ఒక్క తాతగారే పసిగట్టి నిలబెట్టి అడిగేశారు. ఉన్నమాట చెప్పక తప్పింది కాదు. ఇవాళ జీతం ఇస్తావు కదా, అప్పుడు చెప్పేయి అంటూ సలహా ఇచ్చారు. తెల్ల చీరలో అందంగా ముస్తాబై వచ్చింది. ప్రతిరోజు మాదిరిగానే నమస్కరించి ప్యాడ్ పెన్సిల్ తీసుకొని అతను ఏం చెప్తాడోనని ఎదురు చూస్తూ ఉంది. ఏంటో పాపం, బాస్ రోజు రోజుకి ఇలా అయిపోతున్నారు మనసులోనే అనుకుంది. రాసుకోండి అంటూ 2 చేతుల వేళ్ళు జుట్టులోకి పోనిచ్చి కుర్చీలో వెనక్కి వాలిపోయాడు. అది మీరు పిఏ కదా, నా పర్సనల్ లెటర్స్ కూడా రాయొచ్చు అనుకుంటాను. అవును సార్, కవిత వెంటనే అంది. అయితే కానివ్వండి. డియర్ డాక్టర్, నాకు రాత్రిళ్ళు నిద్ర పట్టడం లేదు. ఒక్కోసారి గుండెలో పోటు వస్తుంది. కొన్నిసార్లు ఆగిపోయినంత పని అవుతుంది. ఏదో భావన నా హృదయాన్ని నలిపేస్తుంది. ఆ తాటికి తాళలేకపోతున్నాను. నిట్టూర్పుతోనే కాలం గడుపుతున్నాను. విసుగు, కోపం, అసహనం, అలిసిపోతున్నాను. ఏ పని చేసినా నా మనసు దానిపైన లగ్నం కావటం లేదు. ఇక దేనిపైన లగ్నం అవుతుంది అని ప్రశ్నిస్తారా? అది మీరే చెప్పాలి. ఆ వ్యాధి ఎప్పటి నుంచి ప్రారంభమైందంటే... అజయ్ ఆపేసి టేబుల్ మీద చేతులుంచి ఆత్రంగా ఆమె వైపు చూశాడు. క్రింది పెదవిని పంటితో నక్కిపట్టి ఎదురు చూస్తుంది. వాలిన ఆమె కనురప్పల వంపుని, ఆ వంపుని స్పష్టంగా చూపిస్తున్న కనుబొమ్మల్ని తాను చూస్తూ మైమర్చిపోయాడు. ఎస్ సార్ అంటూ కళ్ళెత్తి చూసింది. అతను తన్ని అంత పరీక్షగా చూడటం గమనించి వెంటనే బాగా తలదించేసుకుంది. ఎస్, ఏమన్నాను? ఆ వ్యాధి ఎప్పటి నుంచి అంటే కవిత పనిలో చేరినప్పటి నుంచి. కవిత చటుక్కున తలెత్తి చూసింది. ఆ చూపులో చిరుకోపం కనిపించింది. అజయ్ గబగబా, ఆ రోజు కవితను చూసిన క్షణం నుంచి కవిత ప్లీజ్ ఈ జబ్బు నయం చేయలేరా? అతని కళ్ళల్లో ఆరాధన, ఆతృత, వేడుకోలు. కవిత ప్యాడ్ని పెన్సిల్ని అక్కడ పెట్టి లేచింది. అయితే నా రాకతో మీకు ఈ వ్యాధి వచ్చింది, మరి నా పోకతో అంటూ కుర్చీ జరిపి 2 అడుగులు వేసిందో లేదో అజయ్ కంగారుగా కవిత అంటూ కుర్చీలో నుంచి లేచాడు. కవిత ఆగింది. ఆ ముఖంలోని ప్రసన్నమైన చిరునవ్వును చూసి నాకు జవాబు కావాలి. మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నాను, కాదు ప్రేమిస్తున్నాను. ఆ మాట వినగానే కవిత మెల్లగా వచ్చి కూర్చుంది. ఆమె ముఖంలో ఏదో బాధ. ఇది మీకు మంచిది కాదు. నేను చాలా పేదరాల్ని. మాది అతి సామాన్య కుటుంబం. మీరు నా యజమాని, ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు. మీ మంచి మనసుతో నాకు పనిచ్చారు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని మీ దరి చేరాలని నేను అనుకోవటం లేదు. నా పరిధిలో నేను ఉండటం మంచిది. ఇది మనిద్దరికీ మంచిది. కవిత, నా మీద నీకెలాంటి అభిప్రాయం లేదా? ఐ మీన్ అంటే నా ప్రేమని తిరస్కరించేంత. సార్, మీరంటే గౌరవం, అభిమానం ఉంది. మీది మంచి మనసు. మా అమ్మకి అక్కకి నా అవసరం ఎంతో ఉంది. మీ ఇంట్లో దీన్ని ఇష్టపడరు కనుక. కవిత, ఇవన్నీ చాలా చిన్న విషయాలు. అలాంటివి మా ఇంట్లో ఏమీ లేవు. నేను, చెల్లి, తమ్ముడు ఒక్కటైతే వాళ్ళ ముగ్గురిని మా వైపుకు తిప్పగలము. అసలు తాతగారే నాకు ఈ సలహా ఇచ్చారు. ప్రతి నెల మీ అమ్మగారికి కొంత డబ్బు అందేలా చేసే బాధ్యత నాది. ఇంక ఏ అభ్యంతరం లేదు కదా? కవిత మాట్లాడలేదు. ప్యాడ్ మీద ఏదో గీస్తూ ఉంది. అజయ్కి భయం వేసింది. కవిత, మీరెవరినైనా ప్రేమించారా? లేకపోతే ఎవరితోనైనా పెళ్లి కుదిరిపోయిందా? మొదటిదైతే నేనేం చెయ్యలేను, కానీ రెండోదైతే దాన్ని క్యాన్సిల్ చేయించేద్దాము ఆశతో అన్నాడు.
తను గీయటం ఆపేయలేదు కానీ మెల్లగా అంది. ఐఎమ్ సారీ సార్, నేనొకరిని ప్రేమించాను. ఆ మాట వినటంతోనే అతను కింద భూమి లేనట్టు ఎక్కడికో పాతాళంలోకి పడిపోతున్నట్టు ఫీల్ అయ్యాడు. తనే తాను నిలదొక్కుకోవటానికి కుర్చీ చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఆమె వైపు నిరాశగా చూశాడు. నిజానికి అందని ద్రాక్ష పుల్లను కదా, అందుకనే ఆ వ్యక్తికి ఎప్పుడూ చెప్పలేదు. ప్రేమించాను, కానీ అతనికి తెలియకుండా జాగ్రత్త పడ్డాను. ఆ ఆశలన్నీ వదులుకున్నాను. ఏదో ఒక యాంత్రికమైన జీవితం గడుపుతున్నాను. అజయ్కి చాలా బాధగానే ఉంది, కానీ తనకిలా కవిత బాధపడకూడదు అనుకున్నాడు. అందని ద్రాక్ష పండు పుల్లనా, అందుకని వదులుకుంటారా? ఎందుకందడు? డబ్బు అవసరమా? చెప్పండి. మీరు నాలా బాధపడకూడదు. ఆశించింది దొరక్కపోతే అదెంత బాధగా ఉంటుందో నాకు తెలుసు. సరే, ప్రస్తుతానికి ఏం లేదు, వెళ్ళండి, తర్వాత చెప్తారు కదూ. కవిత లేచి పుస్తకం పెన్సిల్ తీసుకుంది. తలుపు మీద చేయి వేసి క్షణంసేపు తటపటాయించింది. తర్వాత మెల్లగా అంది, ఆ అందని ద్రాక్ష పండు పేరు అజయ్ కుమార్. అజయ్ ఒక్క అడుగులో ఆమెకి దగ్గరగా వచ్చి హత్తుకోవాలనుకున్నాడు. కానీ అప్పటికే కవిత తలుపు తీసుకొని పారిపోయింది. తను కూడా వెళ్ళాలనుకున్నాడు. కానీ క్యారిడార్లో ఎవరైనా ఎదురుపడి తన ఉద్రేకాన్ని చూసి నవ్వుకోవచ్చు. తలుపు దగ్గరే చాలాసేపు నిల్చున్నాడు. అతను వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. గోడ మీద పెయింటింగ్ అతని దృష్టిని ఆకర్షించింది. అతని ఊహకందని భావమే లేదు. నూలిన్ రూలో ఆ రంగుల గొడుగు కింద కవితని తాను పొదివి పట్టుకొని, ఒక చేత్తో గొడుగు పట్టుకొని ఆ నీళ్లల్లో నడుస్తూ ఉంటే, కవిత కుర్చీల్లో ఎత్తు పట్టుకొని నవ్వుతూ ఏదో చెప్తూ ఉంటే, ఆ సన్నటి నీటి తుంపర్లు పన్నీటి జల్లులో ఆమె ముఖార విందాన్ని తాకుతుంటే, ఆ మృదువైన చల్లటి చెక్కిలిని. కథ సమాప్తం. ఈ కథ వింటాం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.